బిగ్ బాస్ తెలుగు హౌస్లో ఈరోజు ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం. అబ్బా, ఈరోజు హౌస్లో మామూలు రచ్చ కాదు, చిన్న విషయాలే పెద్ద గొడవలయ్యాయి. ఎమోషన్స్, స్ట్రాటజీలు అన్నీ కలిపి వేడి పుట్టించాయన్నమాట. చూద్దాం అసలేమైందో. మొదటిది తెల్లారేసరికి అంట్ల గొడవ. కంటెస్టెంట్ రీతూ చౌదరి రాత్రి కడగకుండా వదిలేసిన ఓ గిన్నె, దాని గురించే మరో కంటెస్టెంట్ ఆయేషాతో పెద్ద వాగ్వాదం. హౌస్ కెప్టెన్ కళ్యాణ్ వచ్చినా ఏం లాభం, ఒక్కరి మాట ఒక్కరు వినరు కదా. చిన్న గిన్నె కోసం గంటల తరబడి రచ్చ. చివరికి పాపం సంజన వచ్చి కడిగేసిందిలెండి. రెండోది, ఆ తర్వాత కంటెస్టెంట్ మాధురి నిద్రపోలేకపోతున్నానని లైట్స్ ఆపేశాక ఎవరూ మాట్లాడొద్దని ఓ కొత్త రూల్ పెడదామని చూసింది. దానికి మరో కంటెస్టెంట్ రీతూ అదేం రూల్ అని అడిగేసరికి ఇక చూడాలి ఇద్దరి మధ్య ఫైటింగ్. నువ్వెంత అంటే నువ్వెంత అని అరుచుకున్నారు. చివరికి కెప్టెన్ కళ్యాణ్ వచ్చి అలాంటి అధికారిక రూలేం లేదు బాబోయ్ అని చెప్పాల్సొచ్చింది. ఇక చివరిగా కంటెస్టెంట్లు భరణి, దివ్య, తనుజా మధ్య ఓ ఎమోషనల్ డిస్కషన్. అంటే తమని నామినేట్ అంటే ఎలిమినేషన్కు పంపాలని ప్రతిపాదించిన రీతూతో దివ్య స్నేహంగా ఉండటం భరణికి నచ్చలేదట. దాంతో దివ్యకు కన్నీళ్లు. అసలీ ఫ్రెండ్షిప్స్, నామినేషన్స్, తర్వాత ఈ ఈక్వేషన్స్ భలే కాంప్లికేటెడ్ కదా. దూరం జరిగితే అది స్ట్రాటజీలా కనిపిస్తోందని తనుజ కూడా చెప్పింది భరణికి. చూశారుగా, బిగ్ బాస్ హౌస్లో ఈరోజు చిన్న నిప్పురవ్వలే పెద్ద మంటలయ్యాయి. ఆటలో బంధాలు, వ్యూహాలు ఇంకాస్త గట్టిగా పెనవేసుకుపోతున్నాయని క్లియర్గా కనిపిస్తోంది.